భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్స్ 2025 ఫైనల్ పోర్లో సూపర్ డూపర్ ట్విస్ట్‌తో భారత జట్టు అదిరిపోయే గెలుపును సాధించుకుని మూడోసారి ముచ్చటగా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు పోరాట పటిమ బాగున్నప్పటికీ భారత జట్టు ముందు తేలిపోయిందనే చెప్పొచ్చు. దీనిపైన న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాళ్లు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. దీనిపైన ట్రెంట్ బోల్ట్ స్పందిస్తూ ఏమన్నాడంటే, న్యూజిలాండ్ బ్యాటింగ్ చాలా అంటే చాలా పేలవంగా ఉంది. అయితే వాళ్ళల్లో రచిన్ రవీంద్ర, అలాగే కెన్ విలియమ్సన్ తప్ప పెద్దగా డెప్త్ తీసుకుని ఆడే ఆటగాళ్ళు దొరకటం లేదు. కానీ భారత జట్టుకి అలా కాదు. ఏకంగా 8వ స్థానంలో కూడా రవీంద్ర జడేజా లాంటి ఒక భీకరమైన బ్యాట్స్‌మన్ బరిలోకి దిగుతున్నాడు అంటే వాళ్ళ బ్యాటింగ్ ఎంత పటిష్టంగా ఉందనేది మనం అంచనా వేయొచ్చు. ఎనీవే భారత జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకోవడానికి ఖచ్చితంగా అర్హులనేది నా అభిప్రాయం. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ పేర్కొన్నాడు. ఇక మార్టిన్ గప్టిల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఎలా అయితే ఫైనల్ పోరు ఇంత గొప్ప ఐసీసీ టోర్నమెంట్‌కి సంబంధించి ఉండాలో అలాగే ఉందని నాకనిపించింది. కాకపోతే న్యూజిలాండ్ జట్టు కూడా వాళ్ళ పోరాట పటిమను బాగానే చూపించారు. కాకపోతే ఇక్కడ కొన్ని వ్యూహాలను మాత్రం భారత జట్టు విఫలమైందని చెప్పొచ్చు అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు ఇప్పుడు గెలిచే పదంలో ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళు స్ట్రెస్‌ని చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. ఇక వాళ్ళ విషయంలో ఎటువంటి భయం, బెరుకు లేదు. నిజం చెప్పాలి అంటే వాళ్ళ టీ20 జట్టు గానీ, వన్‌డే జట్టు గానీ, టెస్ట్ సిరీస్ టెస్ట్ ఫార్మాట్ జట్టు గానీ అన్నీ కూడా పటిష్టంగా ఉన్నాయి. ఇక అంత పటిష్టంగా ఉన్న జట్టు ఎప్పుడైనా ఏదైనా వాళ్ళల్లో కొద్దిపాటి తేడా కానీ, లేకపోతే ప్రత్యర్థి జట్టు అంతకన్నా బలంగా ఉంటే తప్ప వాళ్ళు ఓటమి ఎరగరు. వాళ్ళు నిజమైన ఛాంపియన్స్. వాళ్ళలో ఆ ఔరా, ఆ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి అంటూ పేర్కొన్నాడు.